రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హరిత, మనం ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్లో అది ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నిజంగా ఆ టైంలో కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఆ టైంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉండి మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా, ఆ టైంలో అప్పటిదాకా బాగుండి వాళ్ళని ఒక ఎంటర్టైన్మెంట్ పీస్గా వాడుకొని మంచిగా నవ్వుతూ ఎక్కడికైనా వెళ్తే నువ్వు వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే బాగుంటుంది, ఎందుకు టైం పాస్ కావాలి, నువ్వు వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి దాంట్లో వాళ్ళని తీసుకొని ఇన్వాల్వ్ మీరు చేసుకున్నప్పుడు ఆ పర్సన్కి ఏదన్నా అయితే ఎస్కేప్ అయిపోతారు. ఓ 4 రోజులే మాటలు ఎలా చెప్తారంటే వాళ్ళతో ఓదార్చే వాళ్ళు ఇంకా మనకు దొరకరేమన్నట్టు చెప్తారు. 5వ రోజు ఎవరు ఉండరు చుట్టుపక్కల. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవాలన్నా, వీళ్ళని గుర్తుపెట్టుకోవాలన్నా మెయిన్ నేను ఏమడుగుతున్నానంటే, కొంతమంది ఎలా ఉంటారు, దూరం అయిపోయినా కొన్ని ఇయర్స్ దూరం అయిపోయింటారు, వాళ్ళు క్రిటికల్ పొజిషన్ లో ఉంటే మళ్ళా దగ్గర వస్తారు. అది హెల్త్ ఇష్యూలో ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళు అప్పటి వరకు దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే దూరం అయిపోయి ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకంటూ సపోర్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, ముందు సపోర్టింగ్ సిస్టమ్ పెట్టేసుకోండి. లేకపోతే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే, ఇంతమందికి నేను ఇంత చేశానో నాకు అయిన వాళ్ళే లేరా అన్నప్పుడు మన హార్ట్ ఏం చేస్తుందంటే పెయిన్ ఇంకా 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 ఎక్కువలోకి వెళ్ళిపోయి హార్ట్ అనవసరంగా హార్ట్ అటాక్లు వస్తాం ఆ టైంలో. అంటే మరీ బెడ్ మీద ఉన్నప్పుడు చెప్తున్నా, హాస్పిటల్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకుండా మనకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోవాల్సిందే. కానీ నాకు వీళ్ళు ఉన్నారు, కానీ నాకు వీళ్ళు ఇది చేశారు, కానీ నాకు వీళ్ళు కూడా ఉన్నారు అన్న కొన్ని నేమ్స్ బ్రెయిన్లో పెట్టుకోవాలి. అలా నేను పెట్టుకున్న వాటిలో మా హస్బెండ్, మా పిల్లలు, మా పేరెంట్స్, మా అత్తమామలు ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే నేను వాళ్ళకే ఎక్కువ వాళ్ళకి వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను. వర్స్ట్ కేస్ చెప్తున్నా, మనం 10 మందికి హెల్ప్ చేసాము, ఆ 10 మంది మనకి హెల్ప్ చేశారు, ఓకే. 10 మందిలో 9 చేశారు. నా బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా, ఆ 1% ఎందుకు ఎస్కేప్ అయ్యాడు నాకు చేయకుండా? ఆ 1% అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను వాడికి వచ్చిన ప్రతిసారి ఉన్నానే, ఆ పర్సన్ ఎక్కడ? ఈ 9 మంది కనబడవు దీనికి. కరెక్ట్. పెయిన్ ఇక్కడ నుంచి వస్తుంది. ముందు ఆ పెయిన్ ఎందుకు వస్తుందో కనుక్కొని దాన్ని హీల్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెచర్ మీద ఉన్నాను నేను అనుకో, అప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించొద్దు. బయటకు వచ్చాక మళ్ళీ డీల్ చేసుకుందాం. రైట్. అది నిజంగా అన్యాయం అని అనిపించింది అంటే, ఈ 9 మెంబర్స్ ఉన్నారు కదా మనకి, ఎట్లా సపోర్ట్ తెచ్చుకొని అడుగుదాం నువ్వు ఎట్లా పోయినావని. ఆ టైంలో డోంట్ థింక్ అబౌట్ దిస్ 1%, థింక్ అబౌట్ దిస్ 9 people. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, 9 members ని ఇచ్చినావా నాకు. ఇంకా ఏ జరిగినా మన మంచిగానే యాక్సెప్ట్ చేయాలి. అది జరగకపోతే ఈ 9 members రారు. ఈ 9 members కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. ఆ నర్స్ ఉంటుందా, నర్స్ దాకా మనం లైఫ్ లో అక్కడ దాకా వెళ్ళామని అంటే మనం ఎఫోర్డ్ చేసుకోగలిగాం కదా, మనీ మనకి హెల్ప్ చేస్తుంది కదా, మనం జీవితం అంతా కష్టపడి ఆ మనీని తెచ్చుకున్నా అది కాక హెల్ప్ చేస్తుంది కదా. స్టార్ట్ థ్యాంక్ఫుల్నెస్. రాదా, ఐ విల్ గో బ్యాక్ టు థ్యాంక్ఫుల్నెస్ ఎవ్రీ టైం. అది ఒక్క థ్యాంక్ఫుల్నెస్ పాయింట్ ద్వారానే మనం హీల్ చేసుకోగలం, 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలం. స్ట్రెచ్చర్ మీద ఉన్నా కూడా చెప్తున్నాం, స్టార్ట్ థ్యాంకింగ్ పాయింట్స్. అప్పుడు బ్రెయిన్ ఫోకస్ నెగిటివిటీ మీద నుంచి పాజిటివిటీ మీదకి మళ్ళీ ఇస్తాం. పాజిటివిటీ మీదకి మళ్ళీ ఇచ్చినప్పుడు బ్రెయిన్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ స్టిల్ ఓకే. హార్ట్ కూడా ఐఎమ్ ఓకే. ఆ ఓకే మెసేజ్ వచ్చేదాకా గుడ్ డే చూడడానికి ట్రై చేయండి. స్ట్రెచ్చర్ మీద బయటకు వచ్చినాక వేసేయాలనిపిస్తే వేసేయడం అంటే నిజంగా అనట్లేదు, వాళ్ళని అటాక్ చేయాలి, వాళ్ళని అడగాలి, క్వశ్చన్ చేయాలి, మందిని పట్టుకొని వెళ్ళాలి అంటే అడగండి. దట్ ఎమోషన్ హ్యాస్ ద రీజన్. ఎందుకంటే మీరు ఎన్నో సార్లు వాళ్ళకి హెల్ప్ చేసి 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 వాళ్ళకి చిన్న పెద్ద అన్నిట్లో ఉండినారు, అయినా కానీ వాళ్ళ మీద పక్కనే ఇంత చిన్నదాన్ని కూడా లేరేంటి, లేదా ఇంత పెద్దదాన్ని కూడా లేరేంటి అన్న ఫీలింగ్ వచ్చిందంటే దట్ హ్యాస్ ఎ రీజన్. రాదా, ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నా పక్కన ఎందుకు లేవని వస్తుందంటే దట్ హ్యాస్ ఎ రీజన్. బట్ పోస్ట్ పోన్ దట్ యాంగర్. ఆంటీ ఆ యాంగర్ ఎమోషన్ కొంచెం పోస్ట్ పోన్ చేసి నేను బయటకు వచ్చినాక చూసుకుందామని దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండండి. ఈ 9 members కి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఈ 9 members మన ఫోకస్. నేను జస్ట్ చెప్తున్నాను, 9 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఈ 1 ఉంటే ఆ 1 member మనకి మనకి లైఫ్ లో మీతో ఎవరు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళతో థ్యాంక్ఫుల్నెస్. హ్యాపీగా ఉండండి వాళ్ళతో పాటు. ముందు ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి మనల్ని మనం కాపాడుకొని బయటపడిపోవాలా. ఎవరికి రాదా, జాండిస్ రాదా, డెంగ్యూలు రావా? నేను చెప్తున్నా, మనందరం వచ్చిన వాళ్ళమే, పడిన వాళ్ళమే, అందరూ పడతారు, అందరూ బయటికి లేస్తారు.
రైట్ ఇట్స్ నాట్ దట్ అక్కడ దాకా ఐసీయూలో వెళ్ళిన ప్రతి మనిషి చనిపోతాడని ఏమి లేదు. ముందు అంత లెవెల్ కి బ్రెయిన్ కి ఇవ్వకండి, దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఏముంది అక్కడ దగ్గరికి వెళ్ళినా కూడా నేను రిటర్న్ వస్తాను, చిన్నదేదో అవుతుంది అంతే, కానీ ఐ విల్ బీ ఓకే. అది అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే అంతకు ముందే మనం ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలా. Correct. చిన్న చిన్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ టెల్లింగ్ దిస్ పాయింట్స్. ఐఎమ్ ఓకే, ఐ విల్ బీ ఓకే, ఐఎమ్ ఇనఫ్, ఐ విల్ హ్యావ్ ఇనఫ్. ఎప్పుడైతే మనం చెప్తుంటామో మన ఫోకస్ మళ్ళిస్తూ వెళ్తామో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అంత పెయిన్ ఉండదు. నేను ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర విన్నాను రాదా, ఇట్స్ వెరీ సైకలాజికల్ పాయింట్. నాకు అంత మా సార్ ఎలా చెప్పాడు అని తర్వాత అర్థమైంది. అమ్మ మీకు కానీ యాక్సిడెంట్ అయ్యింది, ఓకే, మీకేం కాదన్నాడు. యాక్సిడెంట్ అయ్యి మీకు కొట్టుమిట్టాడుతుంటారు అయినా కానీ మీకు హార్ట్ అటాక్ రాదన్నాడు. ఐ వాజ్ లైక్, హార్ట్ అటాక్ రాదని ఈయన ఎట్లా ధైర్యంగా చెప్తున్నాడు అని అనుకున్నా. ఆయన ఏం చెప్పాడంటే, నీకు ఆ టైంలో ఆల్రెడీ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉండుంటే ఏదో ఒక ఆస్తి కదపక్కర్లేదు అన్న భయము. ఎందుకంటే భయం వేసేది ఎక్కడ, నేను చనిపోతానేమో అని అన్నది కదా. లేదు వర్స్ట్ కేసు నేను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతాను, ఆ ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏదైనా ఎసెట్ కదపాలేమో, ఏదైనా పొలం అమ్మేయాలేమో, లేకపోతే బిల్డింగ్ అమ్మేయాలేమో. మీరు అమ్మక్కర్లేదు, అక్కడ ఇన్సూరెన్స్ ఉంది, సో ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యం ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే హార్ట్ కి బ్రెయిన్ వెంటనే పంపిస్తుంది. డోంట్ వరీ అబౌట్ ద ఫినాన్సెస్, నీ బాడీ నువ్వు రిపేర్ చేసుకుని బయటకు వచ్చేయని, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాదా. నేను చాలా థ్యాంక్స్ చెప్తాను తెలుసా అన్నకి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు చెప్పుండకపోతే నేను ఇన్సూరెన్స్లు తీసుకునేదనే కాదు. బేసిక్ సెక్యూరిటీలో ఇది ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నాకేమైనా జరిగితే ఏంటి, పొద్దున లెగిస్తే అది ఆలోచించేదే ఆ బ్రెయిన్. అది దానికి అదే ఇంకా కావాలి, ఇంకేం వద్దు దానికి. వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. ఎప్పుడు అది కార్టిజోల్ కొంచెం ప్రమాదం కనిపించినా కార్టిజోల్ రిలీజ్ చేస్తూనే ఉంటది. ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. అక్కడ ఉంటావా, ఎదిరిస్తావా, పారిపోతావా, ఎదిరిస్తావా, పారిపోతావా, అదే అడుగుద్ది బ్రెయిన్, ఇంకేం అడుగుదు. కరెక్ట్. సో నువ్వు అడిగావనంటే ఎస్, కొన్నిసార్లు వదిలిపెట్టేయండి. చిన్న చిన్న వాళ్ళు ఏదైనా ఆ టైంలో ఉన్నారా లేదా తర్వాత డీల్ చేసుకోండి. ముందు బేసిక్ సిచ్యువేషన్ ఏంటి, నేను ఈ సిచ్యువేషన్ లోంచి ఎలా బయటికి రావాలి, దీనికి నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేసుకుని ఆ సిచ్యువేషన్ లోంచి ముందు బయటకు వచ్చింది. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. చూసుకోవాలా లేదో కూడా తర్వాత చూసుకుందాం, మాగ్నిట్యూడ్ ని బట్టి. ఆ రోజు ఇంకా వద్దు అనుకుంటే వదిలేసుకుంటాం. సైలెన్స్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ ఇఫ్ యూ ఆస్క్ మీ. రైట్. సైలెన్స్ ఈస్ ద ఓన్లీ స్వీట్ రివెంజ్ వి కెన్ టేక్. సూపర్. నిజంగా సైలెంట్ గా ఉండడం బెటర్. వాళ్ళే రియలైజ్ అవ్వచ్చేమో, చెప్పలేదు. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.